రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతో సీఎం సహాయ నిధి నుంచి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయటం జరుగుతుంది అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో నేడు 77 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కొండేపు నియోజకవర్గంలో ఇప్పటికీ 1000 మందికి పైగా లబ్ధిదారులకు 8,59,00,000 రూపాయల మేర ఆర్థిక సహాయం అందించినట్టు తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద ప్రతి నెల 1వ తేదీన పేద ప్రజలకు పింఛన్లు, దీపం పథకం ద్వారా సంవత్సరానికి 3 గ్యాసు సిలిండర్లు ఇస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులకు 20,000, ఆటో డ్రైవర్లకు 15,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి స్వామి తెలిపారు. బ్రహ్మయ్య గారు చెమట కొండేపు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు 77 మందికి మొత్తం 53,71,000 పంపిణీ చేయడం జరిగింది. మొత్తం నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,200 మందికి 8,50,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మనం పంపిణీ చేయడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారు ప్రజా సంక్షేమాన్నే ధ్యేయంగా పెట్టుకొని చేస్తూ ఉన్నారు. ఒక నియోజకవర్గంలోనే 1.5 సంవత్సరంలో ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ ఇచ్చారంటే అది వారికి పేద ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధికి, అంకిత భావానికి నిదర్శనం. ఈరోజు మేము చెప్పినటువంటి ప్రతి సంక్షేమ పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా పేదల సేవలో 1వ తేదీనే 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ ఇస్తున్నాం. దీపం 2 ద్వారా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు సుమారు 2,700 రూపాయలు ఆర్థికంగా వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా పేదల కోసం ఉన్నాం. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇవ్వడం కూడా అన్ని 15,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. దీంతోపాటు ఆడపడుచులకు ఉచిత బస్సు, స్త్రీ శక్తి పథకం ద్వారా ఇవ్వడం కూడా జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇవ్వటం, మత్స్యకారులకు అయితే మత్స్యకారుల సేవలో 20,000 రూపాయలు ఇవ్వటం, ఆటో డ్రైవర్ల సేవలో 15,000 రూపాయలు ఇవ్వటం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికాబద్ధంగా చెప్పినటువంటి అన్ని హామీలు అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనేది వారి ఆకాంక్ష. దానికోసం ఎంతవరకైనా ముందుకెళ్తామని మేము తెలియజేసుకుంటూ ఈరోజు కొన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వాల్లో తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం తెచ్చి 18% కూడా పనులు చేయకుండా మేమేదో చేసామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇందులో ఒకటే చెప్తున్నా, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. అంటే పబ్లిక్ దానిలో ప్రభుత్వం ఉంది, ప్రైవేటు వ్యక్తులు వచ్చి నిర్మాణం చేసి పేద ప్రజలకు వైద్యం చేసే విధంగా హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నారు. దీనిలో పేదలకు ఇచ్చేటువంటి సీట్లు కూడా మనం ఎక్కువ గత ప్రభుత్వాల కన్నా ఎక్కువ ఇచ్చాం. త్వరలోనే మేము చేసి చూపిస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.